అంటే రెండు వేస్తుంటాయి. ఒకటి సెంటిమెంట్, రెండోది సెంటిమెంట్ విత్ కమర్షియల్. ఇక్కడే ఎన్టీఆర్ పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడట. బ్రహ్మోత్సవం మూవీ కథ ఒకటికి 2 సార్లు కాదు, ఏకంగా 10-20 సార్లు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్. అప్పటికే బృందావనం చేసిన ఈ టెంపర్ స్టోరీలో మాస్ మసాలా లేదని కరాఖండిగా తేల్చినట్లు సమాచారం. ఓన్లీ సెంటిమెంట్ యాంగిల్లో చేయలేనని, ఇది నాకు వర్కౌట్ కాదని నో అని చెప్పేశాడట. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో ఉన్న పరిచయంతో మహేష్ దగ్గర ఎంట్రీ ఇచ్చాడట. అప్పటికే శ్రీకాంత్ వర్కింగ్ స్టైల్ తెలిసుండటంతో ఓకే చెప్పాడట బ్రహ్మోత్సవానికి. ఎన్టీఆర్ అన్నిసార్లు నో చెప్పినా కథలో చేంజెస్ చేయకపోవడం, కమర్షియల్ సీన్స్ ను జోడించటం, స్టోరీని మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి తీసుకెళ్లటంలో డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకోకపోవటం కూడా బ్రహ్మోత్సవం ఫలితమేంటో ఆడియన్స్ చెప్పారు. మొత్తానికి ఎన్టీఆర్ బతికిపోయాడంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్.